ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక పోస్ట్ చూపించి, అది జగన్మోహన్ రెడ్డి గారు రైతుల యొక్క కష్టాలు, యూరియా కోసం రైతులు పడుతున్న పడిగాపులు, వాటికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది, ఒక ఫోటో పెట్టి. సో అది ఫేక్ అని చెప్పి వాళ్ళ అఫీషియల్ పేజీల్లో, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీడీపీ అఫీషియల్ పేజీల్లో ఇది ఫేక్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఫేక్ పార్టీ, ఫేక్ పోస్టులు, ఫేక్ ప్రచారాలు, అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళని ఊరికే వదిలిపెట్టిన తాట తీస్తా, సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈయన చెప్పగానే వీళ్ళ సోషల్ మీడియాలో కొన్ని సినిమాల మ్యూజిక్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కదా మ్యూజిక్స్, అవి యాడ్ చేసి ఎలివేషన్స్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అని చెప్పి, ఈ ఫేక్ గాల తాట తీస్తాడని చెప్పి టైటిల్స్ పెట్టి, ఇట్లా వాళ్ళ పద్ధతిలో ఎలివేషన్ ఇచ్చుకునేటువంటి కార్యక్రమం అద్భుతంగా చేసుకున్నారు. వాళ్ళ పత్రికలో, వాళ్ళ మీడియాలో కూడా మరి బాబు గారు మాట్లాడినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ వైసీపీ పార్టీ ఫేక్ పార్టీ అనేటువంటి దాని మీద డిబేట్ కూడా పెట్టారు. వీళ్ళందరి నోర్లు మూత పడేలా, వీళ్ళ నుంచి మళ్ళీ సౌండ్ రాకుండా ఉండేలా వైసీపీ పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి కొన్ని గంటల్లోనే సాలిడ్ ఎవిడెన్స్తో గట్టి కౌంటర్ ఇచ్చింది. మాటలతో కాదు, ఎవిడెన్స్తో. సో ఆ ఎవిడెన్స్ అనేది మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. ఇక్కడ గమనించండి, కృష్ణా జిల్లాలో ఇది పిఎస్సిఎస్ సొసైటీ దగ్గర. ఎందుకంటే చాలామంది వేరే ప్రాంతాల ఫోటోలు, క్యూ లైన్లు, తెలంగాణ క్యూ లైన్లు అంటారు కదా. ఇక్కడ చూడండి, కృష్ణా జిల్లా పబ్లిక్ కూడా మళ్ళీ ఇక్కడ, ఎందుకంటే ఫోటో కాదు వీడియో ఇది. ఇగో యూరియా కోసం పడిగాపులు కాస్తున్నటువంటి రైతులు, ఇక్కడ బోర్డు ఉంది, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్ ఇది, వేరేది కాదు, ఫోటో కాదు, గ్రాఫిక్స్ కాదు. ఓకే, అదేవిధంగా ఇక్కడ రైతులు ఏ రకంగా నిలబడ్డారన్నది కూడా చూడండి. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ పరిస్థితులకు సంబంధించి నిన్న వాళ్ళు ఏదైతే వాళ్ళ అఫీషియల్ పేజీలో ఫేక్ పోస్ట్ అని చెప్పారు కదా, కృష్ణా జిల్లాలో ఘంటసాల మండలానికి సంబంధించినటువంటి ఆ క్లిప్పింగ్ని వాళ్ళు పెట్టడం, ఆ ఫోటో తీసి పెట్టడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు ఎవిడెన్స్తో సహా వైసీపీ చూపించడం జరిగింది. పలానా జిల్లాలోని, తూర్పుగోదావరి జిల్లాలో గందరగోళం, ఏలూరు జిల్లాలో తోపులాట, చిత్తూరు జిల్లాలో 3 రోజులైనా కూడా పాసులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు యూరియాల కోసం. అయినా కూడా యూరియా దొరకనటువంటి పరిస్థితి. మరి ఒక చోటైతే ఒక లారీ నెంబర్ కూడా చెప్తా. ఆ లారీ నెంబర్ ఏంటంటే AP29JB 3974. ఈ లారీని కృష్ణా జిల్లాలో అర్ధరాత్రి ప్రజలు అడ్డుకున్నారు, ఆపేశారు. లోడ్లు వస్తున్నాయి, ఆ యూరియా ఎక్కడ పోతుందో తెలియదు. సో మాకు లోడ్లు వస్తుంది కాబట్టి ఈ లారీలో ఉన్నటువంటి యూరియా ఎవరైతే అర్హులు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ సప్లై చేయాలి, వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్తే పోలీసులు వచ్చి ఆ లారీని పోలీస్ స్టేషన్కి తరలించి వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులను పిలిపించి దాన్ని మరి రైతులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము, పంపిణీ చేస్తామని చెప్పడంతో వాళ్ళ రైతులు కొంచెం చల్లబడ్డటువంటి పరిస్థితి. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. వీళ్ళు ఏమంటారు, మేము రైతులకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసాం. నిన్న చంద్రబాబు గారు చెప్పింది, రైతులకు కావాల్సింది ఏర్పాటు చేస్తాం. వాస్తవానికి 6 లక్షల పైగా టన్నుల అవసరం ఉన్నప్పటికీ రైతులకు యూరియా 5 లక్షల టన్నులకు పైగా సప్లై చేసేసామంటారు. మీరు అన్ని సప్లై చేసి అన్ని సదుపాయాలు కనిపిస్తే మరి రైతులు ఎందుకు ఈ రకంగా పడిగాపులు కాస్తూ ఉన్నారు, నో స్టాక్ బోర్డులను ఎందుకు వెలుస్తూ ఉన్నాయి, అవన్నీ కూడా వైసీపీ పార్టీ ఆధారాలతో చూపిస్తూ ఉంది. ఎందుకు మళ్ళీ మీరు సప్లై చేసినప్పుడు ఇదంతా ఎందుకు అని. ఇంకో చిత్రం ఏంటంటే వైసీపీ పార్టీ ఒక మంచి పాయింట్ పట్టుకుంది. ఏంటది అంటే, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు. వాస్తవానికి సీజన్ ఇది, పాపం రైతులకు సీజన్. ఆ సీజన్ పెట్టుకొని అక్కడ పొలం పనులు ఉంటాయి, ఆ పనులు వదిలేసి ఇక్కడ దీనికోసం పడిగాపులు కాస్తుంటే దానికి సంబంధించి వైసీపీ పార్టీ తన బాధ్యతగా మరి వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, వాళ్ళ సోషల్ మీడియా అనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి పత్రిక ద్వారా అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారు అంటే, వీళ్ళను తిట్టడానికి ప్రయత్నం చేస్తూ నిజాన్ని ఒప్పుకున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా మాట్లాడినటువంటి మాటలకు ఆయనే కౌంటర్ ఇచ్చారు. ఆ పాయింట్లని వైసీపీ పట్టుకుంది. ఎట్లా, ఇప్పుడు క్యూలలో నిలబడరా, భోజనం కోసం నిలబడమా అని చెప్పి మాట్లాడారు కదా అచ్చెన్నాయుడు గారు. అంటే రైతుల యొక్క కన్నీళ్ళు, కష్టాలు వాళ్ళు ఉంటే దాన్ని అవహేళన చేస్తూ భోజనం గుర్తు చేసుకుని భోజనం గురించి మాట్లాడారు. సరే, ఏదైతే మాట్లాడాడు కానీ
క్యూ లైన్లు ఉన్నాయనేది అయితే ఆయన ఒప్పుకున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారేమో క్యూ లైన్లు లేవని బాబు గారు వాళ్ళ మీడియా, వాళ్ళ పత్రికలు, వాళ్ళ సోషల్ మీడియా చెప్తా ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి ఒప్పుకున్నాడు కదా క్యూ లైన్లు ఉన్నాయని చెప్పి. ఒక పాయింట్. మరొకటి ఏంటంటే ఇక్కడ ఇదంతా కూడా ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం ద్వారా ఈ కొరత వస్తుంది, ఇబ్బందులు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. అసలు ఏంటి, రాష్ట్రానికి యూరియా వచ్చినప్పుడు 50% మార్కెట్ ద్వారా, అంటే ప్రభుత్వ ఆధీనం ద్వారా, అదేవిధంగా 50% ప్రైవేట్ కంపెనీలకు ఇస్తారు. ఇది పద్ధతి కదా. గతంలో వైసీపీ పార్టీ అదే రకంగా చేసింది. ఆర్బీకే సెంటర్ల ద్వారా రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పడిగాపులు గాయాల్సినటువంటి అవసరం లేకుండా పంపిణీ చేసింది. వాళ్ళ పొలం పనులు వాళ్ళు చేసుకుంటూ యూరియా వాళ్ళకి కావాల్సిన యూరియా వాళ్ళు తీసుకున్నారు. సో ఇప్పుడు ఆర్బీకే సెంటర్లు కూడా వాడట్లేదు, వాళ్ళు ఆర్బీకే సెంటర్ల దగ్గర కూడా పోవట్లేదు. అట్లా పోకుండా ప్రైవేట్ కంపెనీలకు వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ప్రైవేట్ కంపెనీలకి? ఏం ఆశించి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చారు? అంటే ఏదైనా ఆశిస్తేనే కదా. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సింది, మార్కెట్ ద్వారా ఇవ్వాల్సింది మీరు ప్రైవేట్ కంపెనీలకు ఎక్కువ భాగం ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి? ఏం ఆశించినట్టు? అంటే ఇక్కడ అచ్చెన్నాయుడు గారు మరి నిజాన్ని ఒప్పుకున్నట్టే కదా, మేము తప్పు చేస్తున్నామని చెప్పి. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇది కౌంటరే కదా, ఆయన కౌంటర్ ఇచ్చారు కదా, మేము ఎక్కడ కూడా తప్పులు చేయడం లేదు, రైతులకు కావాల్సిన అన్ని కూడా మేము సక్రమంగానే ఇస్తున్నాము అని చెప్పి నేను ఆయన మాట్లాడారు కదా. దానితో పాటు మరొకసారి వాళ్ళే కౌంటర్ ఇచ్చుకున్నారు. ఏ రకంగా ఆ పాయింట్ కూడా వైసీపీ హైలైట్ చేస్తూ ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు డీజీపీ గారు చంద్రబాబు నాయుడు గారు కలవడం, ఈ కలిసినటువంటి క్రమంలో ఒక వార్త వాళ్ళ అనుకూల మీడియాలో కలయిక ఎందుకు కలిశారో ఏంటో అది వేరే విషయం అనుకోండి. అయితే ఆ అంశాన్ని ఇప్పుడు వైసీపీ పార్టీ ఏదైతే ఈ నెల 9వ తారీఖున రైతుల తరపున పోరాటం చేస్తున్నామని చెప్పారో ఇది ఎంత నడిచింది, ఎపిసోడ్ ఎంత నడిచింది. ఇక్కడ డీజీపీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ బ్లాక్ మార్కెట్లోకి ఈ యూరియా పోతుంది, సో వాళ్ళ మీద కొరడా దులిపించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకున్నాము, పట్టుకున్నాము, ఇంకా కూడా పట్టుకుంటాము, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాము, ఇప్పటికే ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా ఒక వార్త దాన్ని హైలైట్ చేస్తారు వైసీపీ. సో అంటే దీని అర్థం ఏంటి? బ్లాక్ మార్కెట్లకు పోయింది అని మీరు ఒప్పుకున్నట్టే కదా. అన్ని వాళ్ళే ఒప్పుకున్నారు. ఇక్కడ ఈ అంశాలను వైసీపీ హైలైట్ చేసింది. మరికొన్ని అంశాలను కూడా ఈ రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, ఆర్బీకే సెంటర్ల ద్వారా ఇవ్వకపోవడం కానీ, మీరు బ్లాక్ మార్కెట్కి తరలించడం ద్వారా ప్రైవేట్ కంపెనీలు మరి 200 ఉన్నటువంటి యూరియా బస్తాను 650 రూపాయలకి ఎక్కువగా అమ్ముకుని రైతులను పిండేస్తున్నటువంటి అంశాలు కానీ, మరి 9వ తారీఖున రైతుల తరపున చేయబోయే పోరాటానికి సంబంధించి ఇప్పటికే వైసీపీకి సంబంధించి అరెస్టులు కూడా చేయబోతున్నారు. మీరు ఎంత ఆపినా ఎంత చేసినా కూడా మీరు మావి ఎన్ని ఫేక్ ప్రచారాలని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిజాలను బయట పెడతాం, 9వ తారీఖున చేయాల్సినటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం అని చెప్పి మరి అనేక అంశాలను లేవనెత్తుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి కొన్ని గంటల్లోనే మరి అనేక అంశాలను బయటపెట్టి ఫొటోస్ కానీ, వీడియో క్లిప్పింగ్స్ కానీ, ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ కానీ లేవనెత్తి వాళ్ళకు గట్టిగానే కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తున్నారు, వైసీపీ పార్టీ ఇలాంటి అంశాలను చెప్తా ఉంది. మరి నిజమేంటి? మేమీ ప్రాంతాల్లో నిజంగానే ఈ కూటమి గవర్నమెంట్ రైతులకు మేలు జరిగే విధంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులు అందిస్తుందా, యూరియా అందుతుందా? మరి వైసీపీ చెప్తున్నట్టుగా ఇబ్బందులు ఉన్నాయి, బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారు, పడిగాపులు కాస్తున్నారు అని చెప్తా ఉన్నారు. ఈ రకంగా జరుగుతూ ఉందా? ఈ అంశాలకు సంబంధించి మీ దగ్గర సమాచారం ఉంటే కనుక ఆ వివరాలు కామెంట్ రూపంలో పెట్టగలరు.